ఒక అడవిలో చిన్న చెరువులో ఒక మొసలి ఉండేది. ఆ చెరువులో బోలెడన్ని చేపలు ఉన్నాయి. వాటిని తింటూ ఆ మొసలి అక్కడే ఉండేది. అది ఉన్నదనే భయంతో అక్కడికి ఏ జంతువులు వచ్చేవి కావు. అక్కడికి దగ్గరలోనే ఒక పీత ఉంటోంది. ఆ మొసలి పీత మంచి స్నేహితులు. ప్రతిరోజు చేపలు తిని తిని ఆ మొసలికి బాగా వెగటు పుట్టింది. అప్పుడు మొసలి తన మిత్రుడైన పీత దగ్గరకు వెళ్ళి ఇలా అంది. మిత్రమా, రోజు చేపలు తిని తిని నాకు వెగటు పుట్టింది. ఏదైనా ఉపాయం చెప్పి ఇంక వేరే ఏదైనా ఆహారం దొరికేట్లు చూడు. పీత బాగా ఆలోచించింది. ఆ మొసలికి ఒక సలహా చెప్పింది. నీవు ఒడ్డుపైన చచ్చిపోయినట్లుగా పడి ఉండు. నేను అడవిలోని జంతువులన్నిటికీ నువ్వు చచ్చిపోయావని చెప్తాను. ఆ పైన జంతువులన్నీ ఇక్కడకు నీళ్లు త్రాగడానికి వస్తాయి. అప్పుడు నీకు ఇష్టమైన జంతువుని పట్టుకొని తింటూ ఉండొచ్చు. ఓహో మిత్రమా, నీ సలహా చాలా బాగుంది అంది మొసలి. పీత వెంటనే అడవికి వెళ్ళి అక్కడి జంతువులతో ఇలా అంది. మిత్రులారా, చెరువులో మొసలి చచ్చిపోయింది. ఇక మీరు ఏ భయం లేకుండా నిశ్చింతగా నీళ్లు తాగవచ్చు అని చెప్పింది. దాని మాటలు అడవిలోని జంతువులన్నీ నమ్మాయి. కానీ వాటిలో తెలివైన ఒక నక్క మాత్రం ఆ మాటలు నమ్మలేదు. మిత్రులారా, ఆగండి, కంగారు పడకండి. నాకెందుకో ఈ పీత మాటలు నమ్మబుద్ధి కావడం లేదు. అయితే పీత, నేను నీతో వస్తాను. నాకు ఆ చచ్చిన ముసలిని చూపించు అన్నది నక్క. పీత వాటిని ఆ మొసలి ఉన్న ప్రదేశానికి తీసుకువెళ్ళింది. నక్క మిగిలిన జంతువులను అక్కడే ఉండమని తాను మాత్రమే మొసలి దగ్గరకు వెళ్ళింది. నక్క ఆ మొసలిని చూసి చావలేదని ఊహించుకొని దూరంగా ఉన్న మిగిలిన జంతువులతో ఇలా అంది. మిత్రులారా, ముసలి చచ్చిపోయిందని మీరు నమ్ముతున్నారా? అది చూస్తున్నట్లు, తోక ఊపుతున్నట్లు మీకేమైనా కనిపిస్తోందా? నాకు ఒక గుడ్లగూబ చెప్పింది. ముసలి చనిపోయిన తర్వాత కూడా కళ్ళు తెరిచే ఉంటుందట, తోక కూడా ఊపుతుందట అంటూ గట్టిగా అరిచింది. నక్క మాటలు విన్న వెంటనే తెలివిలేని ఆ మొసలి కళ్ళు తెరిచి చూస్తూ తోక కదల్చడం ప్రారంభించింది. ఇంకేముంది, అది బ్రతికే ఉందని నక్క నిర్ధారించుకుంది. వెంటనే గట్టిగా, మిత్రులారా పారిపోండి, ఆ ముసలి చావలేదు, అది బ్రతికే ఉంది అంటూ గట్టిగా అరిచింది. వెంటనే ఆ జంతువులన్నీ అక్కడి నుండి పారిపోయాయి. ఈ కథలో నీతి, మోసాన్ని మోసంతోనే జయించాలి. అదొక దట్టమైన అడవి. ఆ అడవికి రాజు సింహం. ఆ అడవిలో చిన్న పెద్ద జంతువులెన్నో నివసిస్తున్నాయి. సింహం తన ఆహారం కోసం జంతువులను వేటాడి చంపి తినేది. ఆ సింహం దానికి ఆకలేసినప్పుడు చంపితే పర్వాలేదు, కానీ అది దానికి ఎదురుపడిన ప్రతి జంతువును చంపి పాడేస్తూ ఉంది. అలా రోజు దాని పంజా దెబ్బకు ఎన్నో జంతువులు బలైపోతూ ఉండేవి. ఆ సింహానికి భయపడి అక్కడ ఉన్న కొన్ని జంతువులు అడవిని వదిలి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. కానీ అక్కడ ఉన్న కుందేలుకు, ఏనుగకు ఆ విషయం నచ్చలేదు. అప్పుడు ఆ ఏనుగు అడవిలోని జంతువులతో సమావేశం ఏర్పాటు చేసింది. అది ఇలా అంది. మిత్రులారా, ఆ సింహం కారణంగా ఎవరు ఎప్పుడు చనిపోతారో తెలియడం లేదు. అందువల్ల అడవిలోని జంతువుల సంఖ్య బాగా తగ్గిపోయింది. అందుకని మనం ఈ అడవిని వదిలి ఎక్కడని జీవిస్తాం చెప్పండి. మనం అందరం కలిసి ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. అవును, ఏనుగు చెప్పింది నిజమే. మనం ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి. ఆ సింహము తనకి కావలసిన ఆహారం కన్నా ఎక్కువ జంతువులను చంపుతోంది. ఇది చాలా అన్యాయం. నాకు ఒక ఉపాయం తట్టింది. చెప్పమ్మా, మేమందరం వింటాం. సింహం వేటకు రాదు, గుహ లోపలే ఉంటుంది. రోజుకొకరు చొప్పున మనమే వెళ్ళి దానికి ఆహారం అవుదాం. దీనివల్ల మనమంతా ఆ సింహం ఎప్పుడు ఎటువైపు నుంచి దాడి చేస్తుందో అని భయం లేకుండా హాయిగా జీవించవచ్చు. వాటన్నిటికీ కుందేలు సలహా బాగా నచ్చింది. ఆ జంతువులన్నీ కలిసి నక్కబావను సింహం దగ్గరికి మాట్లాడడానికి పంపించాయి. నేనే వెళ్ళాలా? తప్పదా? తిరిగి వస్తానో రానో అంటూ నక్క సింహం దగ్గరికి వెళ్ళి విషయం మొత్తం చెప్పింది. అది విన్న సింహం సంతోషంతో ఒప్పుకుంది. తనకు వేటాడే శ్రమ తప్పింది. రోజు తన ఆహారం తన దగ్గరికే వస్తుంది. ఇలా కొంతకాలం గడిచింది. ఓ, ఈరోజు నా వంతే అంటూ కుందేలు సింహం గుహకేసి బయలుదేరింది.
అలా వెళుతూ ఉంటే దానికి ఒక బావి కనిపించింది. దాని పైకి ఎక్కి అందులోని నీళ్లను చూసింది. ఆ నీటిలో తన ప్రతిబింబం కనిపించింది. అంతే, కుందేలు మనసులో ఒక ఆలోచన మెదిలింది. ఆ కుందేలు కావాలనే సింహం దగ్గరకు ఆలస్యంగా వెళ్ళింది. అప్పటికే ఆకలితో ఉన్న సింహం కోపంతో కుందేలును ఇలా అడిగింది. ఎందుకంత ఆలస్యమైంది? నేనంటే మీకు భయం లేకుండా పోతుందా? లేదు మహారాజా, లేదు. నేను వస్తుంటే దారిలో ఇంకో సింహం ఎదురైంది. నన్ను తింటానంటోంది. ఇక నుండి నేనే ఈ అడవికి రాజుని, మీరందరూ నాకే ఆహారం అవ్వాలి అంటూ వచ్చింది. దాని నుండి తప్పించుకునేసరికి ఈ సమయం అయింది. ఈ అడవికి నేనే రాజుని. నేను ఉండగా మరొక సింహం రాజు ఎలా అవుతుంది? ఎక్కడుంది అది? పద, నాకు చూపించు అంటూ కుందేలు సింహం కలిసి బావి దగ్గరకు వెళ్ళాయి. ఏది? అది ఎక్కడుంది? చూపించు అని అన్నది సింహం. దానికి కుందేలు, ఇదిగో మహారాజా, మీకు భయపడి ఈ బావిలో దాక్కుంది అని చెప్పింది. సింహం బావి పిట్టగోడ ఎక్కి లోపలికి తొంగి చూసింది. అప్పుడు దాని ప్రతిబింబం దానికి కనిపించింది. కానీ అది నిజంగానే లోపల మరొక సింహం ఉన్నదనుకొని గట్టిగా గాండ్రించింది. దాని గాండ్రింపు బావి లోపల ప్రతిధ్వనించి దానికే వినిపించింది. అప్పుడు అది నిజంగానే బావి లోపల సింహం ఉన్నదనుకొని దానిలోకి దూకింది. ఇంకేముంది, ఆ నీటిలో మునిగి ఆ సింహం కాస్త చనిపోయింది. కుందేలు ఇంటికి వెళ్ళి జరిగిన విషయం మొత్తం తన స్నేహితులకు చెప్పింది. ఒక అడవిలో నది ఒడ్డున ఒక మర్రి చెట్టు ఉంది. దానిపైన ఒక పావురం నివసిస్తూ ఉండేది. ఒకరోజు ఆ పావురానికి నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఒక చీమ కనిపించింది. దాన్ని ఎలాగైనా కాపాడాలనుకుంది ఆ పావురం. అది కాసేపు ఆలోచించగా దానికి ఒక ఉపాయం తట్టింది. వెంటనే అది మర్రి చెట్టుకు ఉన్న ఆకునొక దాన్ని తెంపి ఆ చీమ పక్కన పడేసింది. ఓ చీమా, ఆకుపైకి ఎక్కి నీ ప్రాణాలను కాపాడుకో అని అరిచింది ఆ పావురం. అంతే, ఆ చీమ గబగబా ఆకుపైకి ఎక్కి తన ప్రాణాలను రక్షించుకుంది. ఆకు నీటి ప్రవాహంలో అలా తేలుతూ నది ఒడ్డున ఆగిపోవడంతో చీమ సురక్షితంగా నది ఒడ్డుకు చేరుకుంది. నా ప్రాణాలు కాపాడినందుకు నీకు ధన్యవాదాలు అంటూ చీమ పావురానికి కృతజ్ఞతలు తెలిపింది. సంతోషంతో ఆ పావురం అక్కడి నుండి వెళ్ళిపోయింది. అలా చాలా రోజులు గడిచిపోయాయి. ఒకరోజు చీమ అడవిలో సంతోషంగా తిరుగుతూ ఉంది. ఇంతలో దానికి ఒక వేటగాడు కనిపించాడు. అతడు పక్షుల కోసం వెతుకుతూ ఉన్నాడు. ఇంతలో అతని కన్ను ఆ మర్రి చెట్టు పైన ఉన్న పావురం పైన పడింది. అంతే, ఆ వేటగాడు బాణాన్ని పావురానికి గురిపెట్టాడు. కానీ ఆ వేటగాడిని ఆ పావురం గమనించలేదు. దాని దృష్టంతా అది తెచ్చుకున్న ద్రాక్ష పండ్లపైనే ఉంది. ఇదంతా మొదట్నుంచి చీమ గమనిస్తూనే ఉంది కదా. ఎలాగైనా తన స్నేహితుడైన పావురాన్ని రక్షించాలనుకుంది. అంతే, పరుగు పరుగున ఆ చీమ వెళ్ళి వేటగాడి కాలును కుట్టింది. వెంటనే ఆ వేటగాడు బాధతో అరిచాడు. బాణం గురి తప్పి పావురం పక్క నుండి వెళ్ళిపోయింది. వెంటనే ఆ పావురం మరొక చోటుకు ఎగిరిపోయింది. తాను ఎలా రక్షించబడ్డానన్న సంగతి ఆ పావురానికి తెలియదు. కానీ చీమ మాత్రం తను పొందిన ఉపకారానికి ప్రత్యుపకారం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కథలో నీతి, మంచివారికి తెలియకుండానే ఉపకారం జరుగుతుంది. ఒక మడుగులో చేపలు కప్పలతో పాటు ఒక బాతు కూడా ఉండేది. ఒకరోజు ఆ మడుగులోకి ఒక మొసలి వచ్చి చేరింది. ఆ విషయం బాతుకి తెలీదు. అది మరునాడే బాతును తన నోటితో పట్టుకుంది. అప్పుడు బాతు ధైర్యంగా, ఓ ముసలి మామ, నన్ను తినకు. నేను నీతో మాట్లాడాలి. నన్ను ఒక్కసారి విడిచిపెట్టు అని అంది ఆ బాతు. మొసలి సరేనని ఏం చెప్తుందో చూద్దామని విడిచిపెట్టింది. అప్పుడు బాతు మొసలితో ఇలా అంది. ఓ ముసలి మామ, మనందరం నీటిలో ఉండేవాళ్ళమే. అంటే మనందరం మిత్రులం. మిత్రులను ఎవరైనా చంపుతారా అని అంది. అప్పుడు మొసలి, మరి నేను ఏమి తిని బ్రతకాలి? నీవే చెప్పు అంటూ ప్రశ్నించింది. అప్పుడు బాతు, నీవు బ్రతకడానికి నీకు ఇష్టమైన పండ్లు తిను. అవి చాలా బలాన్నిస్తాయి కూడా. నేను పక్షిలాగా ఎగరలేను, జంతువులా ఎక్కువసేపు నేలపై ఉండలేను. మరి నాకు వాటిని ఎవరిస్తారు చెప్పు? దానికి నా మిత్రుడైన కోతిమామ ఉన్నాడు. నీకు కొన్ని పండ్లు ఇమ్మని ఇప్పుడే వెళ్ళి చెప్తాను
ముసలి అందుకు సరేనంది. బాతు తన మిత్రుడైన కోతి దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం మొత్తం చెప్పింది. మిత్రమా, ఎలా అయితేనే ఆ ముసలితో మాంసం మానిపించావు, ఈ మడుగులోని ప్రాణాలన్నీ రక్షించావు. నువ్వు అంత చేస్తే నేను ఈ మాత్రం చేయలేనా? సరే, ఇస్తాను అంటూ ఆ కోతి చెట్టుపై ఉన్న పళ్లను తెంపి మడుగులో వేసింది. మొసలి ఆ పండ్లను తింటూ ఉండేది. అలా కొద్ది రోజులు గడిచాయి. ఆ మొసలి మడుగులో ఉండే వాళ్ళందరితో చాలా స్నేహంగా ఉంటూ ఉండేది. ఒకరోజు అక్కడికి ఒక నక్క నీరు త్రాగడానికి వచ్చింది. ఆ మొసలి మాంసం తినడం మానేసి మిగిలిన వాటితో కలిసిమెలిసి ఉండడం దానికి నచ్చలేదు. ఏదో ఒకటి చేసి మళ్ళీ ముసలితో మాంసం తినిపించాలనుకుంది ఆ జిత్తులు మారి నక్క. అది ముసలితో ఇలా అంది. ముసలి మామా, నీతో ఒంటరిగా మాట్లాడాలి, ఒక్కసారి పక్కకి వస్తావా అంటూ ముసలిని ప్రక్కకు పిలిచింది. నక్క బుద్ధి తెలిసిన బాతుకి అనుమానం వచ్చింది. తాను కూడా ముసలితో పాటే వెళ్ళింది. దానితో నక్క ఇలా అంది. ఓ ముసలిమామ, నీకు ఇష్టమైన మాంసాహారాన్ని మానేస్తావా? ఈ బాతు మాటలు నమ్ముతావా నువ్వు? అది పక్షి, మనం జంతువులం. దానితో నీకు స్నేహం ఏంటి చెప్పు, వెంటనే దాన్ని తినే అన్నది నక్క. నక్క మాటలకు బాతు కాస్త కంగారు పడింది, ఎక్కడ ముసలి మళ్ళీ మారిపోతుందో అని. అందుకు ముసలి ఇలా అంది. నక్క బావా, నువ్వు చెప్పింది నిజమే. మళ్ళీ మాంసాహారం రుచి నాకు గుర్తు చేసినా నిన్నే ముందుగా తింటాను అంటూ ఒక్క దెబ్బకి నక్కని పట్టుకుని మడుగులోకి లాక్కొచ్చింది. నక్కని చూసిన ఆ బాతుకి నవ్వు ఆగలేదు. ఊహించని ఆ పరిణామానికి నక్కకి ఆశ్చర్యం వేసింది. ఏడుస్తూ ఇలా అంది. ఓ ముసలి మామ, నేను నీకు మంచి చెబితే నువ్వు నన్నే పట్టుకుంటావా? అవును, నీ మాంసం చాలా రుచిగా ఉంటుందని ఎవరో అంటుంటే విన్నాను అని అన్నది. వెంటనే బాతు అందులో కలగజేసుకుని, నక్క మామ, తాను తీసుకున్న గోతిలో తానే పడడం అంటే ఇదే కదూ. ముసలి మామ, ఆగు, దాన్ని తినకు. దానికి ఒళ్ళంతా విషమే. దాన్ని నువ్వు తిన్నావంటే అది నీ రక్తంలో కలిసి నీ బుద్ధి కూడా వంకరగా మారుతుంది. అందువల్ల ఇప్పుడు నీకున్న మంచి పేరు కాస్త పోతుంది. కాబట్టి నా మాట విని దాన్ని వదిలే అని అంది. ముసలి కాసేపు ఆలోచించి ఇలా అంది. అవును, నువ్వు అన్నది నిజమే. దీనివన్నీ వంకర బుద్ధిలే. దీని మాటలు నేను అస్సలు నమ్మను. ఇది మంచి చేసిన వాళ్ళకే చెడు చేస్తుంది. దీనికి బుద్ధి రావాలని నేను అలా చేశాను. దీన్ని నేను తినను అంటూ దాన్ని వదిలిపెట్టింది. నక్క బ్రతుకు జీవుడా అంటూ ఒడ్డుపైకి పారిపోయి తనలో తాను ఇలా అనుకుంది. బాతు, నువ్వెంత తెలివైన దానివి. నా ప్రాణాలు రక్షించడమే కాదు, ముసలితో మాంసం కూడా మానిపించావు. నేనే తెలివైన దాన్ని అనుకుంటే నువ్వు నాకన్నా తెలివైన దానిలా ఉన్నావే అంటూ బాతుని మనసులోనే పొగుడుకొని అక్కడ నుండి వెళ్ళిపోయింది. తరువాత ఆ బాతు, మొసలి, కప్పలు, చేపలతో పాటు స్నేహంగా అక్కడే ఉండిపోయాయి. వర్షాకాలం మొదలైంది. అడవిలో భారీ వర్షాలు కురవడం ప్రారంభించాయి. ఆ అడవిలో చెట్టుపైన రాణి అనే ఒక పిచ్చుక ఉంది. దాని గూడు మొత్తం వర్షంతో తడిచిపోయింది. అది ఇలా అనుకుంటుంది. అయ్యో, వర్షాకాలం వచ్చేసింది. నేను దృఢమైన ఇల్లే కట్టుకోలేదు. నా గూడు మొత్తం తడిచిపోయింది. నేను కూడా తడిచిపోయాను. ఇక ఇది ఉండడానికి పనికిరాదు. ఈ సమయంలో ఎవరినైనా సహాయం అడగడం తప్ప ఇంక చేసేది ఏమీ లేదు అంటూ ఆ రాణి పిచ్చుక తన దగ్గర ఉన్న ఆహారాన్ని తీసుకొని ఎగురుకుంటూ వెళ్ళింది. అలా వెళుతూ ఉండగా దానికి ఒక ఇల్లు కనిపించింది. అది లాలా అనే ఒక పక్షిది. ఆ పక్షి ఇంటి లోపల నిద్రపోతూ ఉంది. లాలా వదిన, ఒక్కసారి తలుపు తెరవు. నేను రాణిని. బయట బాగా వర్షం పడుతుంది. నా గూడు మొత్తం పాడైపోయింది. ఈ రోజుకి నీ ఇంట్లో ఉండడానికి వచ్చాను. తలుపు తెరవు వదినా. అరే, ఎవరు? నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వట్లేదు కూడా. ఇప్పుడు తలుపు తెరిచానంటే ఇంట్లోకి వస్తారు. అదే పడుకున్నట్టు నటించానంటే తలుపు కొట్టి వాళ్ళే వెళ్ళిపోతారు. లాలా వదిన పడుకున్నట్లుంది. అస్సలు పలకట్లేదు. తనని డిస్టర్బ్ చేయడం ఎందుకు? నేను వెళ్ళి ఇంకెవరినైనా ఆశ్రయం అడుగుతాను అంటూ ఆ రాణి పక్షి కాకి ఇంటికి బయలుదేరింది. ఓ నా భార్యామణి, నాకు తినడానికి ఏమైనా పెట్టొచ్చు కదా, చాలా ఆకలిగా ఉంది. పొద్దున్నుంచి ఏమీ తినలేదు. అవును మరి, నేనేమో పంచభక్ష పరమాన్నాలు తింటున్నాను. నీకు మాత్రం ఏమీ పెట్టట్లేదు. నేను మాత్రం ఏమైనా తిన్నానా?
ఈ వర్షంలో ఆహారం ఎలా దొరుకుతుంది? కాకిమామ, కాకిమామ, తలుపు తీయి, నేను రాణిని. బయట చాలా వర్షంగా ఉంది, నా గూడు మొత్తం పాడైపోయింది. ఒక్క 2 రోజులు నీ ఇంట్లో ఉందామని వచ్చాను. ఎవరు? వస్తున్నాను. అంటూ కాకి వచ్చి తలుపు తీసింది. ఆకలితో ఉన్న కాకికి రాణి దగ్గర ఉన్న పండ్లను చూసి ఆశ కలిగింది. ఒక్క క్షణం ఆగు, ఇప్పుడే వస్తాను. అంటూ కాకి మళ్ళీ లోపలికి వెళ్ళింది. తన భార్యతో ఇలా అంది. ఏమేవ్, బయట ఉన్నది రాణి పక్షి. తన దగ్గర చాలా ఆహారం ఉంది. లోపలికి రమ్మని ఆ పండ్లన్నీ మనం తీసుకుని దాన్ని బయటకు గెంటేద్దాం, సరేనా? మీ ఉపాయం చాలా బాగుందండి, అలాగే చేద్దాం. వెళ్ళి తీసుకురండి. ఆ మాటలన్నీ బయట ఉన్న రాణి పక్షి విన్నది. అమ్మ బాబోయ్, వీళ్ళు ఇంత చెడ్డవాళ్ళ, ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండకూడదు అంటూ ఎగురుకుంటూ ఆ పక్షి అక్కడ నుండి వెళ్ళిపోయింది. అది వెళ్ళిన తర్వాత కాకి బయటకి వచ్చి చూసింది. ఆ పక్షి ఎక్కడా కనిపించలేదు. అలా ఎగురుకుంటూ ఎగురుకుంటూ ఒక చెట్టుపైకి చేరింది. దానిపైన కూర్చొని బాధపడుతూ ఉంది. ఇంతలో అటుగా ఒక గ్రద్ద వెళుతుంది. అది దాన్ని చూసి ఇలా అనుకుంది. ఆహా, పిచ్చుక భలే ఉంది. ఈరోజు నాకు విందు భోజనమే. దీన్ని ఇంటికి తీసుకువెళ్ళి మసాలా వేసి వండుకొని వేడి వేడిగా తింటాను. ఏదో ఒక మాయ మాటలు చెప్పి దాన్ని ముందు ఇంటికి తీసుకువెళ్ళాలి అంటూ ఆ గ్రద్ద ఆ పక్షి దగ్గరకు వెళ్ళింది. గ్రద్దను చూడగానే పిచ్చుక భయపడిపోయింది. అప్పుడు గ్రద్ద ఇలా అంది. అయ్యో పిచ్చుక, ఎందుకు అలా భయపడుతున్నావు? నేను నిన్ను ఏమీ చేయను. పాపం వర్షంలో ఇబ్బంది పడుతున్నావని నీకు సహాయం చేయడానికి వచ్చాను. నాకు నువ్వు సహాయం చేస్తావా? ఎటువంటి సహాయం? ఇంత వర్షంలో నువ్వు బయట ఉండడం మంచిది కాదు. ఈ రోజుకి నేను నీకు ఆశ్రయం ఇస్తాను. నువ్వు నా వెంట మా ఇంటికి రా. అప్పుడు ఆ పిచ్చుక మనసులో ఇలా అనుకుంటుంది. ఈ గ్రద్ద మాటలు నేను నమ్మలేను. ఎగిరి పారిపోదామన్నా దీని నుంచి తప్పించుకోలేను. తప్పదు, దీని వెనకాలే వెళ్ళి ఏదో ఒక ఉపాయం ఆలోచించి తప్పించుకోవాలి అంటూ భయపడుతూనే ఆ గ్రద్దతో పాటు బయలుదేరింది. వెళుతూ వెళుతూ దారిలోనే ఒక ఉపాయం ఆలోచించుకుంది. అలా అవి గ్రద్ద ఇంటికి చేరుకున్నాయి. అప్పుడు రాణి పక్షి గ్రద్దతో ఇలా అంది. గ్రద్ద, నాకు ఇంత సహాయం చేసినందుకు నీకు ధన్యవాదాలు. నేను ఇప్పుడు గుడ్డు పెట్టే సమయమైంది. నాకు కొద్దిగా నీళ్లు ఇప్పించగలవా? ఏమిటి, నువ్వు గర్భవతివా? అవును గ్రద్ద, నేను గర్భవతినే. ఆహా, నాకు భలే విందు భోజనం. కొద్దిసేపు ఆగితే తల్లితో పాటు పిల్లని కూడా తినవచ్చు. పక్షి, నేను వెళ్ళి నీళ్లు తీసుకువస్తాను. నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఇక్కడే జాగ్రత్తగా ఉండు అంటూ ఆ గ్రద్ద నీళ్లు తేవడానికి బయటకు వెళ్ళింది. అమ్మయ్య, ఈ గ్రద్దను ఎలాగోలా బయటికి పంపేశాను. ఇప్పుడు అది వచ్చేలోపు నేను ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అంటూ ఆ పిచ్చుక అక్కడ నుండి వెళ్ళిపోయింది. అలా వెళ్ళిన ఆ పిచ్చుక ఒక పనస చెట్టు పైన వాలింది. ఆ పెద్ద పెద్ద పనసకాయలు చూసేసరికి దానికి ఒక ఆలోచన వచ్చింది. ఈ పనసకాయలు చాలా పెద్దగా ఉన్నాయి, వీటితో నేను అందమైన గూడును తయారు చేసుకుంటాను అంటూ ఆ పిచ్చుక పనసకాయతో అందమైన గూడును తయారు చేసుకుంది. ఎంత బాగుంది ఈ గూడు, నేను దీని లోపలే వర్షాకాలం తగ్గే వరకు ఉంటాను. అలా రాణి పిచ్చుకకు మంచి ఆశ్రయం దొరికింది. అది 2 గుడ్లను కూడా పెట్టింది. హాయిగా అందులోనే ఉంది. తరువాతి రోజు ఆ గ్రద్ద పిచ్చుకను వెతుక్కుంటూ ఆ పనస చెట్టుపైకే వచ్చింది. అది ఇలా అనుకుంటుంది. ఆ పిచ్చుక దొరికినట్టే దొరికి చేజారిపోయింది. ఆశ్రయం లేని ఆ పిచ్చుక ఎక్కడికి వెళుతుందిలే, ఏదో ఒక చెట్టు పైన దొరుకుతుంది. ఖచ్చితంగా అప్పుడు నేను దాన్ని వండుకొని మసాలా వేసుకొని తింటాను అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఒక అందమైన పల్లెటూరు. ఆ ఊరిలో సోమయ్య అనే ఒక కట్టెలు కొట్టే వ్యక్తి ఉండేవాడు. అతను చాలా పేదవాడు, కష్టజీవి కూడా. అతను రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి గ్రామానికి తెచ్చి అమ్ముతూ తన జీవనం సాగించేవాడు. ఒకరోజు అతను కట్టెలు కొట్టడానికి అడవికి బయలుదేరాడు. ఇంతలో అతనికి ఒక నది ఒడ్డున ఒక ఎండిన చెట్టు కనిపించింది. ఆ చెట్టు కొమ్మలన్నీ నది వైపుకి వాలి ఉన్నాయి. అయినా సరే రంగయ్య ఆ చెట్టుపైకి ఎక్కి కొమ్మలను కొట్టడం ప్రారంభించాడు. ఇంతలో తన గొడ్డలి కాస్త చేజారి నదిలో పడింది.
ఇప్పుడు కట్టెలు కొట్టేదెలా, జీవనం సాగించేదెలా అని బాధపడుతూ చింతిస్తూ ఒక చెట్టు కింద కూర్చొని దేవుడిని ఇలా ప్రార్థించాడు. దేవుడా, నా గొడ్డలి చాలా విలువైనది. అది లేకుండా నేను జీవనం ఎలా సాగించగలను? నువ్వే నాకు ఏదో ఒక దారి చూపించాలి. అంటూ బాధపడ్డాడు. ఆ కష్టజీవి బాధ చూడలేక నదిలో నుండి ఒక దేవత ప్రత్యక్షమైంది. ఏమిటి సోమయ్య, ఎందుకంత బాధపడుతున్నావు? నీ కష్టమేమిటో నాకు చెప్పు అని ఆ దేవత అడిగింది. అమ్మా, నా గొడ్డలి ఈ నదిలో పడిపోయింది. అది చాలా విలువైనది. అని చెప్పాడు. అప్పుడు దేవత నదిలోకి వెళ్ళి ఒక బంగారు గొడ్డలిని తీసుకువచ్చి తనకి చూపించి ఇలా అంది, ఇదేనా నీ గొడ్డలి అని అడిగింది. ఎంత పేదవాడైనా తనది కాని బంగారు గొడ్డలి కోసం ఆశపడలేదు ఇది నాది కాదమ్మా అంటూ సమాధానమిచ్చాడు. అప్పుడు దేవత మరోసారి నీటిలోనికి వెళ్ళి వెండి గొడ్డలిని తెచ్చి ఇది నీదా అని అడిగింది. అప్పుడు సోమయ్య మరలా ఇలా అన్నాడు, అమ్మా, ఇది వెండి గొడ్డలి. ఇది కూడా నాది కాదు. నా గొడ్డలి సాధారణమైనది. అది చెక్క ఇనుముతో చేసి ఉంటుంది. మరి నీ గొడ్డలి చాలా విలువైనదన్నావు. అవునమ్మా, ఆ గొడ్డలి నాకు విలువైనదే. అది లేకుండా నేను కట్టెలు ఎలా కొట్టాలి? నా జీవనం ఎలా సాగించాలి? అని అన్నాడు సోమయ్య. ఆఖరికి దేవత ఇనుప గొడ్డలిని తీసింది. ఈసారి సోమయ్య ఆ గొడ్డలి తనదే అంటూ తెగ సంబరపడిపోయాడు. అది చూసిన దేవత సోమయ్యతో ఇలా అంది, నీ నిజాయితీతో నన్ను మెప్పించావు. నీది కాని వస్తువుల కోసం ఆశపడలేదు. నీ మంచితనానికి బహుమతిగా ఈ బంగారు వెండి గొడ్డళ్లను కూడా ఇస్తున్నాను, తీసుకో అంటూ ఆ బంగారు వెండి గొడ్డళ్లను కూడా సోమయ్యకు ఇచ్చింది దేవత. వాటిని తీసుకుని సోమయ్య సంతోషంగా ఇంటికి వెళ్ళాడు.